మనం ఇక్కడ కూర్చుని శపించినంత మాత్రాన జరగదు. లేదా ఆనందించినంత మాత్రాన జరగదు. బెంగాల్‌లో ఉన్న పబ్లిక్ ఆలోచనల్ని ఎవరి కోణంలో వాళ్ళు ఓ 2 బైట్లు చూసి బీజేపీ పొరపాటున కూడా గెలవదని, ఓ 2 బైట్లు చూసి బీజేపీనే గెలుస్తదని, మమత ఓడిపోతుందని ఇక్కడ కూర్చుని మనం చెప్తున్నాం. బట్ అక్కడ ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి జనం పోటెత్తిపోయారు. పర్సెంటేజ్ మధ్యాహ్నానికే దాదాపుగా 3 గంటలకే 78% అంటే ఆషామాషి కాదు. ఓవరాల్ లెక్క చూసుకుంటే భారీ పోలింగ్. ఇది ఏదో ఒక విప్లవం. అది ప్రో మమతానా? ప్రో బీజేపీనా? లేదా యాంటీ మమత అది ప్రో బీజేపీగా మారిందా? లేదా యాంటీ బీజేపీ ప్రో మమతగా మారిందా? ఎందుకంటే రిలీజియస్ పోలరైజేషన్ జరిగింది ముస్లిం వైపు. హిందువుల వైపు డివైడ్ అయ్యారా? కలిసి ఉన్నారా? హిందువులు డివైడ్ అయ్యి మమతకి సపోర్ట్ చేస్తే కొంత ఖతం అయిపోయింది బీజేపీ పని. అలా కాకుండా బీజేపీ వైపుకిని హిందువులందరూ కులాలతో వర్గాలతో సంబంధం లేకుండా పోలరైజ్ అయితే దెబ్బతినేది మమత. కాబట్టి వచ్చే నెల 4 దాకా ఎవరికి వాళ్ళు ఊహాజనితమైనటువంటి స్టేట్మెంట్ నడుస్తుంటే చూద్దాం.